ఇంట్లో సమస్యలు చాలామందికి ఉంటాయి. కానీ ఆర్థిక ఇబ్బందులు, బాధలు, కష్టాలు, తగాదాలు, చికాకులు, పిల్లలు ఎదగకపోవడం, పిల్లలు అప్పుల పాలవ్వడం, అలాగే రుణ విముక్తి అంటే రుణానుబంధం అనమాట. అప్పుల బాధలనమాట. వివాహ ప్రాప్తి, విజయం లేకపోవడం, ఎంత కష్టపడినా విజయం రాకపోవటం, మనశ్శాంతి లేకపోవడం, వీటన్నిటికి కారణం ఒకటి ఉంటుంది. దా దానికి ఒక దోషం అనేది ఉంటుంది. ఆ దోషం పోవాలంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆయన ప్రాప్తి కావాలంటే కొన్ని చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి కోటి చంద్రుల వంటి చల్లదనంతో నవరత్నాల కాంతితో ప్రకాశించేవాడు. ఉదయించే సూర్యుని వల్ల ఎర్రని అగ్నివర్ణం కలిగిన వారు ఆ స్వామివారు. స్వచ్ఛమైన వాడు, ఎందుకంటే మరియు భక్తుల కష్టాలను నశింపజేసేవాడు. ఆయన చాలా దయగలవాడు. అతన్నే షణ్ముఖుడి అని కూడా పిలుస్తారు. మనం అతన్ని అలా ధ్యానించవచ్చు. తన చేతులతో శక్తి ఆయుధాన్ని, కోడి ధ్వజాన్ని, జపమాల మరియు అభయముద్రను ధరించి దేవసేన అమ్మవారితో కూడి తిరుపురం కుండ్రం పర్వతంపై కొలువై ఉన్న పార్వతి పుత్రుడైన ఆ స్వామిని సేవించాలి మనం. ఎందుకంటే తిరుప్పరం కుండ్రం సుబ్రహ్మణ్య స్వామి వారు 6 పవిత్ర క్షేత్రాలలో మొదటిది. ఇక్కడే స్వామివారి దేవస్థానంతో వైభవంగా వివాహం జరిగిందనమాట. అందుకే ఇది వివాహ దోషాలకు పోగొట్టే శక్తివంతమైన క్షేత్రం అనమాట. అది ఎక్కడంటే ధ్యాన ఫలితం, వివాహ ప్రాప్తి అంటే పెళ్లి కాని వారికి శీఘ్రంగా కళ్యాణం అవుతుంది. రుణ విముక్తి, అప్పుల బాధల నుండి విముక్తి వస్తుంది. శత్రువులపై విజయం, మానసిక శాంతి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిన